నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయిలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను ప్రారంభించిన జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం నాయకులు. సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ జయంతిని నిర్వహించిన బీజేపీ నాయకులు. పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. ఢిల్లీలో జాతీయ వాగ్దేవి విశేష పురస్కారం అందుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ. భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన బాబా ఆలయాలు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నిడమర్రు మండలం చిన్ననెండ్రకొలను జడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్ 2026 యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన సువర్ణ అవకాశమని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో ప్రతిభను వెలికితీసేందుకే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తుందన్నారు. జనాభా పరంగా అతి చిన్న దేశాలు క్రీడల్లో ముందుగా ఉన్నాయని, వాటిని అధిగమించాలంటే యువత క్రీడల వైపు మళ్లాలని సూచించారు. అనంతరం వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఉప్పలపాటి శ్రీనివాస్, ఎంపీడీఓ వి చంద్రశేఖర్, ఎంఈఓ పీఎంకే జ్యోతి, జనసేన మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, నాయకులు నేలపాల దినేష్ యాదవ్, కోఆర్డినేటర్ బి శేఖర్ పాల్గొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రోగ్రామ్కి మీరందరూ పార్టిసిపెంట్గా రావటం, కొంతమందిని విన్నర్స్గా ప్రకటించి వారికి మంచి ప్రైజ్ మనీ కూడా ఇచ్చే ప్రోగ్రాం పెట్టినందుకు ముందుగా మన గవర్నమెంట్ అందరికీ కూడా ముందుగా మనం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మనకి కామన్గా ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు కదా. దాంట్లో మన ఇండియా ఏ పొజిషన్లో ఉందో తెలుసా? 8th పొజిషన్లో ఉన్నాం. మనం 140+ crores ఉన్న ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఇండియా పాపులేషన్లో మనం గేమ్స్లోకి వెళ్ళేటప్పటికి 8th పొజిషన్లో స్టాండ్ అయ్యాం. ఆస్ట్రేలియా చాలా తక్కువ, అంటే దేశం పెద్దదైనప్పటికీ దాంట్లో ఉన్న జనాభా హార్డ్లీ 4 crores+ అంతే. కానీ దాంట్లో వారు ఫస్ట్ ప్లేస్లో నుంచున్నారు. నెక్స్ట్ పొజిషన్లో ఇంగ్లాండ్ ఉంది, 3rd పొజిషన్లో కెనడా ఉంది, తర్వాత నైజీరియా ఉంది. నైజీరియా ఇట్స్ వెరీ, అంటే అది పెద్ద డెవలప్డ్ కంట్రీ కూడా కాదు, బట్ స్టిల్ అక్కడి నుంచి కూడా 4th ప్లేస్లో నుంచున్నారు. తర్వాత సౌత్ ఆఫ్రికా ఉంది,
అట్లా మనది 8th పొజిషన్లో ఉంది. మనకి 2 అంటే 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. సో మన దగ్గర జనం లేక కాదు, స్కిల్ లేక కాదు, సరైన ఎక్స్పోజర్ లేక, పిల్లల్లో సరైన అవగాహన లేక. ఇప్పుడున్న యూత్ అంతా, జెన్జీ కిడ్స్ అంతా ఏం చేస్తున్నారంటే జస్ట్ అంటే ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. ఏది ఇన్స్టాస్కిను, ఫేస్బుక్స్కి, లేకపోతే ట్విట్టర్స్కి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక యాంటీ నేషనల్ ట్రాప్లో పడుతున్నారు. సో దయచేసి మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడు మీకు అంటే మనల్ని ఎప్పుడు డిస్ట్రాక్ట్ చేసేది ఎప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, మనల్ని సరైన దారిలో తీసుకెళ్లేది ఎప్పుడు కొంచెం కష్టంగా కనబడుతూ ఉంటుంది. మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది రైట్ ఏజ్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి మీరు ఆ ట్రాప్స్లో పడకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనే స్థాయికి ఆలోచన ఉండాలని చెప్పేసి, మీ ఆలోచన కూడా ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మనకి చాలా ముఖ్యం. ఈ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడం కోసం ముఖ్యంగా మనకి ఈ విద్యార్థి దశలో ఈ క్రీడలు అనేవి మనకి చాలా ముఖ్యమైనవి. అలాంటి క్రీడల్ని ప్రోత్సహించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అమరావతి 2.0 అమరావతి ఛాంపియన్షిప్ 2.0 కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మనకి ఈ కార్యక్రమంలో భాగంగా 3 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లోనూ కూడా మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేటువంటి గేమ్స్, కొన్ని ఆటలు, అండర్ 17, అండర్ 23 ఈ 2 కేటగిరీల కింద దీన్ని విభజించడం జరిగింది. ఈ నియోజకవర్గ స్థాయిలో ప్రతిభావంతుల్ని మనము ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మనం ఇక్కడ కూడా ఎవరిని, మంచి క్రీడాకారులను ఎవరిని వదలొద్దు, ఫిల్టర్ చేసి జాగ్రత్తగా ఎక్కడైతే ఉన్నారో అవసరమైతే వేరే ఊళ్ళల్లో ఉన్నా సరే వాళ్ళని తెప్పించి ఇక్కడ మన 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 నియోజకవర్గం తరఫున ఆడించాలని చెప్పేసి మన నియోజకవర్గం తరఫున మనం పోటీలో నిలబెట్టి మనం రాష్ట్ర స్థాయికి మన క్రీడా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మనం జనాభాలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా క్రీడలలో 8వ స్థానంలో ఉన్నాం. మరి అది ఒకసారి మీరు మననం చేసుకోండి. ఎందుకంటే గతంలో అవకాశాలు తక్కువగా ఉండేవి కాబట్టి మనం వెనకబడి ఉన్నాం. కానీ ఈ రోజున మనకి అన్ని అవకాశాలు కూడా స్కూల్లో మనకి కలగజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి క్రీడలో కూడా మనం రాణించే అవకాశాలు మనకి ఎక్కువగా ఉన్నాయి. ఈ అమరావతి స్పోర్ట్స్ 2026 ఛాంపియన్షిప్కి సంబంధించి అండర్ 17, అండర్ 23 కింద మీరంతా కూడా వివిధ క్రీడలు మనకి ఇచ్చారు. చక్కనైన క్రీడలు ఇచ్చారు. చెస్ ఇచ్చారు, యోగా ఇచ్చారు, కబడ్డీ ఇచ్చారు, ఖోఖో ఇచ్చారు, ఇంకా అథ్లెటిక్స్ ఇచ్చారు, తర్వాత ఇంకా బాస్కెట్ బాల్, అట్లాగే షటిల్ కాక్, ఇట్లాంటి క్రీడలన్నింటిలో కూడా మీరంతా కూడా రాణించి చక్కగా మీరంతా కూడా మనకి ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మనకి జరిగే ఈ పోటీల్లో మీరంతా మంచిగా గెలుపొంది ఇక్కడి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ప్రథమ స్థాయిలో నిలపాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ప్రచార కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణంలో 9వ వార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి నేతృత్వంలో 9వ వార్డు ఇన్ఛార్జ్ కాకర్ల సుభద్ర ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు గాని, సమస్యలు గాని ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, తాడేపల్లిగూడెం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, యూనిట్ ఇన్ఛార్జ్ రంజిత్, మాజీ కౌన్సిలర్ శ్రీరాముల విజయలక్ష్మి, షరీఫ్, కిలాడి సాయి, దలై తిరుమలరావు, అడ్డల నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ, షకీల్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి తెలుసుకోమనే కార్యక్రమంలో మనం వెళ్తూ ఉంటే అక్కడ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అహర్నిశలో పనిచేస్తూ మరి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అటు సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళమని చెప్తా ఉన్నారో అలాగే ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క నేతృత్వంలో మరి అభివృద్ధి సంక్షేమం ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ముందుకు తీసుకెళ్తూ కూటమి నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఏదైతే హామీలు ఇచ్చామో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడంలో కానీ 6,000 చేయడంలో కానీ 10,000 కానీ 15,000 రూపాయలు చేయడంలో కానీ ఏదైతే మరి మహిళలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం కానీ అలాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది చదువుకున్న పిల్లలకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వేయటంతోటే కాకుండా ఏ ఇబ్బందులు వచ్చినా సుమారుగా 15-20 రోజుల సమయాన్ని ఇచ్చి మీ ఇబ్బందులను మళ్ళీ రెక్టిఫై చేసుకొని పథకాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే మరి ఇళ్ళు లోన్లో కానీ ఏదైతే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు రైతాంగానికి 20,000 రూపాయలు వేసే కార్యక్రమం, చేనేత కార్మికులకు 200 రూపాయల యూనిట్లు సబ్సిడీ ఇవ్వడం, పవర్ ఉపయోగమే చేసే వాళ్ళకి 500 యూనిట్లు మరి సబ్సిడీ ఇవ్వడం, అనేక రకమైన కార్యక్రమాలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశానుసారం ఇంటింటికి తెలుగుదేశం 45 రోజుల కార్యక్రమం రూపొందించి మా అందరికీ అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి ప్రతి ఇంటికి కూడా ప్రతి డోరు టచ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఇందులోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వారికి ఏమైనా తల్లి వందనం పడలేదా, కేవలం మన గ్యాస్ సిలిండర్ రాలేదా, ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళకి సాయం చేసి అవి వచ్చేలా చేసి వారి మన్నలను పొంది మనం తిరిగి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగి ఎంచుకుంటాం ఒక అర్హత పొందుతాం. కాబట్టి వారందరినీ కూడా ఇల్లు టచ్ చేసి వారి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సిన కోసం ఇంటింటికి తిరిగే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఎన్నో అప్పుల్లో ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలు తల్లికి మందరం వాళ్ళ పెన్షన్ కానించి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చేనేతలకి 200 యూనిట్లు కరెంటు అలాగే పవర్ల మూలకి 500 ఇస్తాయని వాగ్దానం చేశారో అవి గత 2 నెలల నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి అనే ఒక ఎజెండాతో 2024లో తెలుగుదేశం ప్రభుత్వంలో అడిగిన తర్వాత ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఆయన వాగ్దానం మేరకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఎవరికైతే చదువుకున్న వాళ్ళకి కానీ డిఎస్సిని తీసుకొచ్చారు. అలాగే ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందాలని చెప్పి ఆయన ఎజెండాలో పెట్టిన ప్రతి ఒక్కటే కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే అందరికీ కూడా ఈ రోజు ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఏదైతే రైతు భరోసా కానీ, మత్స్యకారులకు కానీ, అదేవిధంగా మన అన్నదాత సుఖీభవ, అంతేకాకుండా ఏదైతే అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకి 5 రూపాయలకే భోజనం పెట్టే విధానంగా ప్రతి విషయంలో కూడా ఆయన అనేక రకాలుగా ఆర్థిక స్తోమత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా నా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఎజెండాతో ఆయన ముందుకు తీసుకొచ్చి పేద ప్రజలకు అన్నిటికీ కూడా చేస్తారని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు సంయుక్తంగా ఈ ప్రభుత్వాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. అలాగే ప్రజల యొక్క నాడి గత 2 సంవత్సరాల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఏ విధంగా ఉంది, మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నారని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తని కూడా నాయకుల్ని కూడా ఇంటింటికి పంపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ చేసిన కృషి ఆదర్శనీయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి నివాళులర్పించారు.
సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650 జయంతిని భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డిఎస్ చెరువు శ్రీనివాస రామాలయం వద్ద బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పత్స గోపాలకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు టి సూర్యకుమారి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు అడప రమేష్ కుమార్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మానేపల్లి భార్గవ్, బీజేపీ నేతలు బసవన్న, ఉప్పులూరి మధు తదితరులు పాల్గొని సంత్ రవిదాస్కు నివాళులర్పించారు. సంత్ రవిదాస్ గారి 650వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ రామాలయం దగ్గర వారికి దీపాలు వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది. గొప్ప సంఘ సంస్కర్త, కవి, ఒక మహా ఋషి అయినటువంటి సంత్ రవిదాసు చర్మకారుల కుటుంబంలో జన్మించి ఆధ్యాత్మిక గురువుగా వారు జీవించారు. చిన్న మన మనసు పవిత్రంగా ఉంటే చిన్న పాత్రలో నీరైనా సరే అది గంగానదిగానే మనం భావించవచ్చు అని చెప్పేవారు. వారు చెప్పులు కుట్టి ఆ చెప్పుల్ని ఎవరైతే తీర్థక్షేత్రాలకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేవారు అనమాట. అంత పేదరికంలో కూడా తల్లిదండ్రులు కోప్పడేవారు. మనం ఈ చెప్పులు మనం అమ్ముకుంటే మనకి కొంచెం డబ్బులు వస్తాయి కదా, మనం భోజనం చేయొచ్చు కదా అంటే మనం ఎలాగో వెళ్ళలేం కదా అంత దూరం, కనీసం మనం తయారు చేసిన చెప్పులు ధరించి ఆ ప్రాంగణం వరకైనా వాళ్ళు వెళ్తారు కదా అక్కడికి అని చెప్పి వారు అట్లాగా ఆత్మ సంతృప్తి చెందేవారు. సమాజంలో కులమతాలు ఉండకూడదని చెప్పి మనందరం ఒక్కటే అని, అందరిలోనూ ప్రవహించే రక్తం ఒకే రంగులో ఉంటుంది, కొంతమంది శరీరంలో పాలు కొంతమంది శరీరంలో రక్తం ఉండవు, అందరిలోనూ రక్తమే ఉంటుంది కాబట్టి మనందరం ఒక్కటే అని చెప్పి గొప్ప సాంఘిక సంస్కర్త రవిదాసు. ఈయన నిమ్న కులంలో పుట్టినా కానీ ఆయన ఎప్పుడూ కూడా సమానత్వం కోసం, అంటే అధికారం కాదు మానవత్వం ముఖ్యం, మనుషులు ముఖ్యం అని చెప్పి ఆ రోజుల్లో చెప్పే ఈయన ఇంచుమించు 13-14 శతాబ్దానికి చెందిన గురువులు. ఈయన చిన్నతనం నుంచి కూడా అంటరాంతనాన్ని అలాగే వివక్షని దాన్ని దూరం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని అనేక అంటే ఆ రోజుల్లో జనాల్ని చైతన్యం చేయడం కోసం భక్తి మార్గాన్ని ఎంచుకుని ఆయన అనేక గ్రంథాలు రాసి పాటలు రాసి అలా గానం చేస్తూ ఆయన ఇంచుమించు అంటే ఈ జయంతి పబ్లిక్ హాలిడే మనకి, అంటే ఆంధ్రాలో లేదు కానీ ఉత్తరాదిలో మాత్రం పబ్లిక్ హాలిడే ఈరోజు. అలాగే ఈయన రవిదాస్ గారు ఆయన చూపిన మార్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అలాగే ప్రజలు కూడా ఆయన రాసిన కవితలు కానీ పాటలు కానీ మన్నం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. సంత్ రవిదాస్ గారిని గురువుగా భావించి మనం ఈరోజు గురు పౌర్ణమి ఉత్సవం చేసుకోవడం జరుగుతుంది. దేశంలో ఎక్కడెక్కడో మరుగున పడిన వారందరినీ గుర్తించి, అదేవిధంగా ఒక చమ్మర్ కులంలో పుట్టినటువంటి కృష్ణ భక్తుడైన మన సంత్ రవిదాస్ గారిని మనం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గర చేయాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఇలాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తుంది. ఈరోజు గురు పౌర్ణమి మొదలుకొని 2027 ఫిబ్రవరి వరకు కూడా సంత్ రవిదాస్ గారి యొక్క ఈ ఉత్సవం ఏదైతే ఉందో ఇది పంజాబ్ నుంచి బయలుదేరి వారణాసి వరకు చేరుకునే విధంగా ప్రతి రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమం జరిగిన చోట మట్టిని సేకరించి ఆయన యొక్క జన్మస్థలానికి తీసుకువెళ్ళి అక్కడ వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. ఢిల్లీలో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు వెలుగు వేడుకలు సభ సోమవారం జరిగింది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పరిషత్ సభ్యులు చేతుల మీదుగా జాతీయ వాగ్దేవి విశేష పురస్కారం తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అందుకున్నారు. ఈ సభలో పలువురు పార్లమెంటు సభ్యులు, జిల్లాలో శాసనసభ్యులు, బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా పెంటపాడు ఓరచెరువు గట్టు మీద ఉన్న షిరిడి సాయిబాబా వారి మందిరంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనాన్ని చేసుకుని బాబావారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ విచ్చేసి బాబావారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో ఆయన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి బాబావారి మందిరంలో గురు పౌర్ణమికి విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో పెద్దలు బాపిరెడ్డి, రాఘవరెడ్డి, పల్లారెడ్డి సమయంలో ఈ బాబా ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. దీనికి కొనసాగింపుగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, వివిధ పలరసాలతో అభిషేకాలు నిర్వహించి సుమారు 5,000 మందికి అన్నదాన వితరణ నిర్వహించామన్నారు. మహాన్యాసక ఏకరుద్రాభిషేకం నిర్వహించామన్నారు. ప్రతి వారం అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గురు పౌర్ణమి కారణంగా మార్నింగ్ నుంచి కూడా ప్రతి సాయిబాబా గుడి వద్ద కూడా చాలా పెద్ద ఎత్తున స్వామివారికి హోమాలు, పూజలు జరగడం చూస్తూ ఉన్నాం. అలాగే పెంటపాడులో ఉన్నటువంటి దాదాపుగా 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ గుడిలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి గురు పౌర్ణమిని అంగరంగ వైభవంగా జరిపిస్తూ భక్తులందరికీ కూడా అన్న సమారాధన చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పినట్టు దాదాపుగా ఈ రోజున 5,000 మంది భక్తులందరికీ కూడా అన్న సమారాధనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటం, అది కూడా ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున పూజా కార్యక్రమాలు కానీ, రుద్రాభిషేకం కానీ ఇంత ఘనంగా చేయించడమే కాకుండా భక్తులందరికీ కూడా అన్న సమారాధన చాలా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, అలాగే గుడి కమిటీ వారందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలి. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ఆయన ఆశీస్సులు, ఆయన శక్తినివ్వాలని చెప్పేసి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నందుకు ఆయనకి ఆ శక్తిని ఆ సాయిబాబా ఇస్తారని చెప్పేసి, అలాగే ఆయన దత్తాత్రేయుని యొక్క భక్తుడు, అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్వామివారికి ఇవ్వాలనిపించి ఆయన ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీరి యొక్క సాయిబాబా యొక్క ఆశీస్సులు ఆయన మీద ఉంటాయని చెప్పేసి. గ్రామంలో ఊర చెరువుగట్టున వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గత 30 సంవత్సరాల నుంచి స్వామివారికి అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతి లక్షవారం కూడా మన దేవాలయంలో 300 మందికి అన్నదానం చేస్తాం ఈ దేవాలయంలో. అది కూడా 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమం ఒక కరోనా టైంలోనే ఆపాము. ఆ తర్వాత కాలంలో ఎప్పుడూ కూడా ఆపకుండా కార్యక్రమం దిగ్విజయంగా గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి పూర్తయింది. ఇప్పుడే హారతి పూర్తి చేసి బయట ఒక 5,000 మందికి అన్నదానం మనం ప్రారంభించారు మన రాజేష్ గారి చేతుల మీదుగా. గురు పౌర్ణమి సందర్భంగా పెంటపాడు ఊర చెరువు దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయం నందు ఈరోజు ఉదయం 8 గంటల నుండి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం ఎంతో అట్టహాసంగా శ్రీ షిరిడి సాయిబాబా వారికి, అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి ఈ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా గత 30 సంవత్సరాల నుంచి ఆపరేటర్ ఆధ్వర్యంలో, ఈ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే ప్రజల సహకారంతో 30 సంవత్సరాల నుంచి నిరవధికంగా అన్నదాన కార్యక్రమం, అలాగే పొద్దున్నే ఉదయం 8 గంటల నుంచి మహాప్రసాదం, అలాగే 11-12 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అన్నదాన నిమిత్తం 5,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే భక్తుల సహకారాలతో అందరూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందుతున్నారు కనుక వీళ్ళందరికీ ధన్యవాదాలు. కనీస వేతనం సంక్షేమ బోర్డు సాధనకై జూలై 30, 31వ తేదీలలో భీమవరం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో తాడేపల్లిగూడెం, పెంటపాడు సిఐటియు పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్లా పుల్లారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, కర్రి సాయి శ్రీనివాసరెడ్డి, దేశంశెట్టి సతీష్, పైలు చిన్న, బాణం రమేష్, బి నాగసత్యనారాయణ, అడప లోవా, కన్నంరెడ్డి శివాజీ, కరెడ్ల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1వ తారీఖు నుంచి కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలనే ఉద్దేశంతో కనీస వేతనాల బోర్డు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేయాలని, జీవోని ఇష్యూ చేయాలని, ఈ కనీస వేతనాలలో వివిధ సెక్షన్లో ఏదైతే షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వారందరిలో కూడా దళాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ పట్టణంలోని వెంటపాడు మండలంలో కూడా ఈ క్యాంపును నిర్వర్తించడానికి కూడా జరిగింది. ఈ రోజున చూస్తున్న మా వాళ్ళు సర్వే చేయడం కానీ, మేము స్వయంగా చేసిన సర్వేలో కానీ కనీస వేతనాలు తక్కువగా ఉండడం వల్ల వీళ్ళ వేతనాలు కూడా 40,000 వేతనాలతో ఉన్నారు. మరి వీళ్ళకి 9,000, 10,000 కానించే వేతనాలు ఇస్తున్నారు. దీనివలన ధరలు విపరీతంగా పెరిగినాయి. తక్షణమే ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఈ సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ 30వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఇచ్చిన దీంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో 71 షెడ్యూల్ పరిశ్రమలను సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే చేయడంలో తాడేపల్లి టౌన్, పెంటపాడు మండలం, కుడు రోడ్లకు సంబంధించిన సర్వేలు జరిగింది. అయితే మా సర్వే బృందానికి ఆ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వారి యొక్క స్థితిగతుల గురించి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఇవాళ జీతాలు బాగా తక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి కనీస వేతనాలు జీవో గవర్నమెంట్ అమలు చేస్తే గవర్నమెంట్ ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేది కాదు. ఏదైతే ఇవాళ గవర్నమెంట్ అమలు చేసిన పరిస్థితి జీవో ఉందో జీవో ప్రకారం కూడా జీతాలు పెరిగే పరిస్థితి ఉంది. ఇవాళ ధరలు పెరుగుతున్నాయి, విశాఖపట్నం విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు లేవు. ఈ ప్రభుత్వమైనా గుర్తిరిగి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకుని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, పిఎఫ్ఎస్ఏ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 1వ తారీఖు నుంచి 29వ తేదీ వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 71 షెడ్యూల్ పరిశ్రమల్లో సర్వే చేయడం జరిగింది. అయితే ఈ 71 షెడ్యూల్ పరిశ్రమల్లో కూడా ఎవరికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు లేవు. అరకొర మందికి మాత్రమే ఈఎస్ఐపిఎఫ్ అమలు అవుతుంది. దీన్ని సిఐటి విస్తృతంగా ప్రసారం చేయడమే కాదు, షాపింగ్ మాల్స్, అలాగే విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్ బంకులు, ఆక్వా, తర్వాత స్కీమ్ వర్కర్లు 108, 104, సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్స్ వీళ్ళందరినీ కూడా మేము కలుసుకొని వారి కష్టాలు తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయా రంగాల్లో 12 నుంచి 16 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు. అరకొర వేతనాలు 8,000, 9,000 రూపాయలు ఇస్తున్నారని మా బృందాల వద్ద వాపోవడం జరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంటపాడు గౌరీశంకర ఆలయంలో ప్రతి నెల పౌర్ణమికి గౌరీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి బుధవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున వివిధ ఫలరసాలు, పాలు, పెరుగు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పంచహారతులు ఇచ్చారు. అదేవిధంగా ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి శాకాంబరి అవతారం ఆలయం మొత్తం కూరగాయలతో అలంకరించారు. అమ్మవారికి ఆషాఢం సారే, చీర, పసుపు, కుంకుమ అందజేశారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పెంటపాడు శివారు నుండి గరగ నృత్యాలు, సన్నాయి మేళాలతో సుమారు 1000 మంది మహిళలు గ్రామమంతా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. అనంతరం ప్రతి పౌర్ణమికి నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని పారాయణ చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గౌరీశంకర ఆలయం పునర్నిర్మాణం దగ్గర నుండి ప్రతి నెల పౌర్ణమికి గౌరీ అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకము, అర్చన, పూజ, భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి శాకంబరి అవతారం, ఆషాఢం సారే, పసుపు, కుంకుమ అందజేయడం జరిగిందన్నారు. ప్రతి నెల పౌర్ణమికి నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వారి ఇళ్లలో పుట్టినరోజు, పెళ్లి రోజు పురస్కరించుకుని ఈ అన్నదానానికి సహకరించాలన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇవాళ గురు పౌర్ణమి రోజున పెంటపాడు గ్రామంలో గౌరీమాత అమ్మవారికి శాకాంబరి అమ్మవారి అలంకరణ చేసి ఇవాళ పూజను కుంకుమార్చన చేయించడం కాకుండా ఎంతో మంది భక్తులు ఈ రోజున అమ్మవారి గుడికి వచ్చి సారిని కూడా సమర్పించడం జరిగింది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసి ఆశీస్సులు మనందరి మీద ఉండే విధంగా ఖచ్చితంగా మన పెంటపాడు సుభిక్షంగా ఉండడం కోసం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి మన ఇక్కడ ఆలయ కమిటీ వారు, అలాగే ఇక్కడ పెద్దలు మన వెంకట్రావు గారు, అప్పన్న గారు, అలాగే మన ఇక్కడున్న మా బండారు వెంకట్రావు గారు, అలాగే మన మధులత్త గారు, ఇక్కడున్న మొత్తం ఈ గుడికి సంబంధించి ఉన్న ఆలయ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నేను వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు, అలాగే అమ్మవారి కటాక్షం మన అందరి మీద ఉండాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా మన గౌరీ అమ్మవారికి ఈరోజు తెల్లవారుజామున విశేష ద్రవ్యములతోటి అభిషేకములు, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించుకోవడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలోని మహిళలందరూ కూడా సారి తీసుకొని అమ్మవారి ఊరేగింపు, గ్రామంలో ఊరేగింపు జరిగి అమ్మవారి గుడి తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి సారి సమర్పించుకోవడం జరిగింది. అనంతరం అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారి అన్నప్రసాద తీసుకొని అందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా మన గౌరీదేవికి శాకంబరి అలంకరణ చేయడం జరిగింది. దాంతో పాటుగా అమ్మవారికి ఆషాఢం సారి మరి భక్తులు 50 మంది కూడా ఈ పరిసర ప్రాంత భక్తులందరూ కూడా తండోపతండాలకు వచ్చి అమ్మవారికి మరి సారి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆషాఢ గురు పౌర్ణమి సందర్భంగా మరి ఈరోజు మరి ప్రతి నెల కూడా పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం పెడతాం. మరి అదే విధంగా ఈరోజు మరి అన్నదానానికి మరి 50 మంది భక్తులు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. బుధవారం అమ్మవారిని శాకాంబరిగా, అలాగే ఉదయం పూజా ద్రవ్యాలతోని, పంచామృతాలతోని అమ్మవారికి అభిషేకం కూడా జరిగింది. అలాగే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల పౌర్ణమి నాడు అన్న మహాసమారాధన, ఈ రోజున కూడా అన్న మహాసమారాధన జరుగుతుంది. భక్తులందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించి అందరూ బాగుండాలని కోరుకుంటూ స్థానిక జువ్వలపాలెంలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా మహిళలచే పారాయణం, అఖండ అన్న సమారాధన నిర్వహించారు. జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా పాలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇది పురాతన దేవాలయమని, దీనిని దాతల సహకారంతో పునర్నిర్మించాలన్నారు. దాని నిమిత్తం తన వంతుగా 50,000 రూపాయలు అందిస్తానని తెలిపారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుండి భారీ ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలూరి పెద్దకాపు, పాలూరి బోరయ్య, పాలూరి సాయికృష్ణ, పాలూరి సురేష్, పాలూరి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మన సాయిబాబా గుడి దగ్గర భారీ అన్నసమారాధన జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళ సందయత్వం కూడా జరుగుతుంది. అలాగే ఈ గుడి డెవలప్మెంట్ కొద్ది చేయాలి. ఎందుకంటే పాత ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది. ఇప్పుడు గుడి కొత్తగా కట్టాలి. దానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని. ఎందుకంటే గ్రామంలో అన్ని గుళ్ళు బాగున్నాయి, ఓ సాయిబాబా గుడి తప్ప. ఈ సాయిబాబా గుడి కూడా శుభ్రంగా ఎవరో ఒకళ్ళు కమిటీ వేసుకుని ఆ కమిటీ తరపున గుడి నిర్మితే, మన ఎమ్మెల్యే సహకారంతో ఈ గుడి నిర్మితే నా వంతు సహకారం నేను ఒక 50,000 రూపాయల చందా నేను ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నాను. అలాగే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా
మన గ్రామం ఒక కట్టుబడి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ సాయిబాబా గుడికి సహకరించాలని. గురు పౌర్ణమి సందర్భంగా మన జోలపాలెం గ్రామంలో సాయిబాబా గుడి దగ్గర అన్న సంబరాధన వేలాది మందికి ఏర్పాట్లు చేసినాం. ఈ గుడికి పురాతనమైన గుడి ఇది. దీన్ని డెవలప్మెంట్ కోసం విరివిరిగా అందరూ దాతలు సహకరించి ఈ గుడిని నిర్మాణం చేపట్టాలని కోరుకుంటూ ఈరోజు మొదటగా మన పాలూరి వెంకటేశ్వరరావు గారు 50,000 ప్రకటించడం జరిగింది. అందరూ విధిగా వచ్చి మన గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటూ, మన హిందుత్వంలోనే సాయిబాబా అంటే ఒక గురు స్థానంలో ఉంటారు ఆయన. ఆ సాయిబాబా గుడిని జోలపాలెం గ్రామంలో బాగా అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని కోరుకుంటూ, గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన జోలపాలెం గ్రామంలో శ్రీ సాయి గుడి వద్ద అన్న సంతర్పణ జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయవలసిందిగా తెలుస్తున్నాం. అలాగే భక్తులందరూ కూడా గుడి లేపాలని చెప్పి దగ్గర 3 లక్షల వరకు కూడా వచ్చే విధంగా ఉంది. అలాగే మన బాబాయ్ గారు పాలూరి వెంకటేశ్వర గారు కూడా 50,000 ఇస్తారని చెప్పి ప్రకటించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజ నిర్వహించారు. స్థానిక విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, లయన్స్ క్లబ్ స్పిరిట్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు గురు పౌర్ణమి సందర్భంగా యోగా గురువు కరిబండి రామకృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, మన సనాతన ధర్మంలో గురుస్థానంకి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. తల్లి తండ్రి తరువాత భగవంతుని గురించి తెలుసుకునే మార్గమును గురువు ద్వారా గ్రహించి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా అర్థవంతంగా కొనసాగించే అవకాశం గురు బోధనల ద్వారా కలుగుతుందన్నారు. పలువురు యోగా సభ్యులు రామకృష్ణని ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నున్నా బ్రదర్స్, మారుతి సైకిల్స్ రాఘవ, ముత్యాల కృష్ణ, అపర్ణ ప్రసాద్, రామాంజనేయులు రాజు, రేణుక, అమ్మాజీ, స్వర్ణ, వంకదారు రాజా, రాణి తదితరులు పాల్గొన్నారు. గురువు అంటేనే అజ్ఞానాన్ని తొలగించేటువంటి, అంధకారాన్ని తొలగించేటువంటి ఒక వారధి. అటువంటి వారధి మన తాడేపల్లిగూడెంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక కేంద్రంలో నిరంతరం కూడా యోగా, అలాగే ఏదో ధర్మస్య ఏదో కృష్ణ అన్నారు. ధర్మాన్ని కృష్ణుడు ఏ విధంగా సమాజ స్థాపన కోసం చైతన్యవంతం చేస్తారో, అందులో మనలో ఉన్నటువంటి భావాలను కానీ రాగద్వేషాలను కానీ వైదొలిగించి చేస్తూ మనందరికీ కూడా యోగా ద్వారా మంచి ఆలోచనల ద్వారా పునీతులు చేస్తున్నటువంటి మన రామకృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచాలని ఉద్దేశంతో మా కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సూరిబాబు గారు, వారికి ఏదో చంద్రునికో నూలు పోగలాగా మనం ఒకసారి వారిని మరి అభినందించుకోవడం ఒక బాధ్యతగా భావిస్తూ మరి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు చేస్తున్న సేవలకు హృదయపూర్వకంగా తాడేపల్లిగూడెం తరపునే మేము నిండు మనసుతో మీకు అభినందనలు తెలియపరుస్తున్నామండి. అజ్ఞానం తొలగించి జ్ఞానం వైపు, ధర్మం వైపు, ఆధ్యాత్మం వైపు నడిపించే గురువులందరికీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా మా నమస్సుమాంజలి, పాదాభివందనాలు కైండ్నెస్ లయన్స్ క్లబ్ అసోసియేషన్ నుంచి. మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మరి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సేవ అనేది చేస్తే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం. అలాంటిది మరి దాని వేదికగా ఈ రోజున లయన్స్ క్లబ్ నిత్యం చాలా ప్లేసులు ప్రపంచం నలుమూలల, అలాగే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి లయన్స్ క్లబ్ సభ్యులకి అలాగే స్థానిక ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. సో ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరి ఈ లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కానీ అలాగే ఇక్కడ ఉన్న యోగా గురువులకు అలాగే యోగా సాధకులకు కూడా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వేదవ్యాస మహర్షి గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మనకి అందించినటువంటి చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, భారతం, భాగవతం, రామాయణం లాంటి ఇతిహాసాలు, ఉపపురాణాలు, ఉపవేదాలు, అలాగే లలితా సహస్రనామం, ఈశ్వర నామాలు,
అనేక రకాల జ్ఞాన భాండాగారాన్ని ప్రపంచానికి కానుగరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజుని, వ్యాస మహర్షి పుట్టినరోజుని మనం గురు పౌర్ణమిగా జరుపుకోవడం అనాదిగా మనకు వస్తున్న సాంప్రదాయం. ఈ తర్వాత కాలంలో చాలామంది మనం గురువులుగా అంగీకరిస్తున్నాం, వారు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపాసన పడుతున్నాం. కానీ మనకి యుగ యుగాల నుంచి మన తర్వాత జనరేషన్స్కి ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞాన భాండాగారాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మాత్రం వ్యాస మహర్షి గారే. అట్లాంటి వ్యాస మహర్షిని పుట్టినరోజుని తలుచుకుని గురు పౌర్ణమి రోజున చాలామంది ఆ మార్గంలో వెళ్తున్న వారందరికీ అనేక రకాల సంస్థలు, వ్యక్తులు ఆ గురుస్థానాన్ని ఆపాదిస్తూ ఆ గురుత్వాన్ని, గురు పరంపరని గౌరవించుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కైండ్నెస్ లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం వారు ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తున్న యోగా మాస్టర్నైన నన్ను అభినందించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.